యూరియా కొరత తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు పుట్టిస్తోంది. రాష్ట్రంలోని యూరియా కొరత లేదని, యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని బీజేపీ నేతలు చెబుతున్నారు. పదే పదే ఢిల్లీ వెళ్లే సీఎం రేవంత్ కనీసం ఎరువుల కొరత కూడా తీర్చలేకపోయారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే యూరియా విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మంత్రులు కౌంటర్ ఇచ్చారు. దళారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి, బ్లాక్ మార్కెట్లు కొన్నారు. కొన్న తర్వాత దాంట్లో స్కేర్సిటీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అయింది. ఇది మేము చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు స్కేర్సిటీ ఏర్పడది. ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే, వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తూ ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని. ఈరోజు సరఫరా మేము ఇచ్చేటువంటి బల్క్గా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి యూరియాని కానీ ఎరువులను కానీ పద్ధతి ప్రకారము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం మీద. కొంతమంది గతంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా స్టాక్ ఉండింది, అది ఏమైందో తెలియదు. 52వ పర్యటన కేసీఆర్ 10 ఏళ్ళలో కూడా పోలే 50 సార్లు ఢిల్లీకి. 2 ఏళ్ళు నిండు ముందే 50 సార్లు పర్యటన చేసినావు. ఏం తెచ్చినావు, సాధించినావు ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, కానీ తెలంగాణలోనే తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం, ఏమంటారు, ఎంటకకును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా?